హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో కోవా కొబ్బరి లడ్డు తయారు చేసి చూపిస్తాను. ప్రిపరేషన్ కొంచెం టైం పడుతుంది గానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని ఇలా తురుమొచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. మనం ఏ గిన్నెతో కొబ్బరి తీసుకున్నామో ఆ గిన్నెతో సగం వరకు బెల్లం తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరిని కూడా వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలానే పచ్చి కొబ్బరిలో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. జుట్టుకి, చర్మానికి చాలా మంచిది పచ్చి కొబ్బరి తినడం వల్ల. ఇలా రౌండ్గా బాల్ లాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని లీటర్ పాలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి దగ్గరుండి. ఇలా పక్కన అంచుల్ని గెంటితోటి ఇలా అనుకొని కలుపుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న కొబ్బరి పాకంలో కొంచెం నెయ్యి వేసుకొని చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఈ సైజులో ఉండ చేసుకొని రౌండ్గా పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలానే రౌండ్గా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నిటినీ ఒకే సైజులో రౌండ్గా ఇలా లడ్డూలాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పాలు చిక్కబడతాయి. అప్పుడు మనం గెంటితోటి ఇలా కింద నుంచి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. పాలల్లో వేయడానికి 6 టేబుల్ స్పూన్ పంచదార, 5 యాలకులు తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుందాం. పాలు ఇలా చిక్కబడ్డాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కోవా రెడీ అయిపోయినాక గెంటితోటి స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. మనకి ఇలా కోవా తయారవ్వడానికి అరగంట టైం పడుతుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కోవా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి కోవాని. చల్లారబెట్టుకున్న కోవాని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని కోవాని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసి కొబ్బరి ఉండి తీసుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని చుట్టుకోవాలి. ఇలా లడ్డూలాగా తయారు చేసుకోవాలి. అన్నీ ఇలానే తయారు చేసుకోవాలి. కోవా కొబ్బరి లడ్డు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.